కడప జిల్లా రాజుపాలెం మండలం వేళ్లాలలోని సంజీవరాయస్వామి దేవస్థాన అభివృద్ధికి ఎమ్మెల్యే బాల సంజీవారెడ్డి నంద్యాల వరదరాజులు రెడ్డి సహకారంతో 16.29 లక్షల రూపాయలు భక్తులు చందా అందజేశారు. ఈ నిధులను దేవస్థాన ఖాతాలో జమ చేయడం జరిగింది. ఇక రాష్ట్ర ప్రభుత్వం CGF గ్రాంట్ కింద పునర్నిర్మాణానికి 4 కోట్లు మంజూరు చేసిన సంగతి, అందులో భక్తులు 20% వాటా చందాగా సమర్పించవలసిందని చైర్మన్ గంగిరెడ్డి లక్ష్మీనారాయణ తెలిపారు. సవివరంగా సవినయంగా తెలియజేయడం అతి ముఖ్యమైన విషయం. మన దేవస్థానం పునర్నిర్మాణం జరుగుతున్న కార్యక్రమంలో భాగంగా దేవస్థానానికి CGF కింద భక్తుల ద్వారా కింద చేస్తున్న క్రమంలో భాగంగా చాలా మంది వారి భక్తి మేరకు ఇస్తూ ఉన్న క్రమంలో మనం గుడికి వస్తున్న భక్తులకు కూడా అభివృద్ధి తెలియజేస్తున్నాము. ఆ విధంగా నిన్నటి 19/1/2026వ తేదీ మాఘశుద్ధ పాడ్యమి రోజు మన కొమరోలు సమీపంలో ఉన్నటువంటి బాల సంజీవరెడ్డి అనేటువంటి ఒక భక్త కుటుంబం వారి ఇక్కడికి వెంచేయడం జరిగింది. వారికి కూడా చక్కగా పోయి నిర్వహించిన తదుపరి ఈ విషయం ఏం స్వామి విగ్రహం అది అడిగినప్పుడు మొత్తం వివరంగా చెప్పడం జరిగింది. చెప్పిన మేరకు వారి మార్కాపురం జిల్లా కొమరోలు మండలం నష్టిపల్లి గ్రామ వాస్తవ్యులు. వారి ఇంటి పేరు, వారి గోత్రం గోరింటా గోత్రం, ఇంటి పేరు ఆలమూరు. వారి పేరు బాలసంజీవరెడ్డి గారు. వారి భార్య పేరు ప్రమీలమ్మ గారు. వారి పెద్ద అబ్బాయి పేరు పవన్ కుమార్ రెడ్డి, రెండో అబ్బాయి పేరు రామాంజనేయ రెడ్డి. వారు ఈ రోజు అప్పటి నుండి ఇచ్చినాము దేవస్థానం అకౌంట్ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేశారు. ఎంత చేశారంటే 16,29,047 రూపాయలు వారు ఊహించిన విధంగా 2 వారాల లోపల అంత పెద్ద మొత్తాన్ని వారు సభక్తికంగా సమర్పించున్నారు. గోరింటా గోత్రీకులు ముఖ్యంగా బాలసంజీవరెడ్డి, శ్రీమతి ప్రమీల, వారి కుమారుడు పవన్ కుమార్ రామాంజనేయ రెడ్డి గారికి శతమానం భవదా ప్రతిష్ఠ సర్వదా సుపద క్షేమదా సిద్ధి. జై శ్రీరామ్, జై హనుమాన్.